అనంతపురంలో గత కొంతకాలంగా సాగుతున్న హనీ ట్రాప్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 5 నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితురాలు కింగ్ రంగమ్మ నాయుడు అలియాస్ చిన్ని నాయుడమ్మతో పాటు దబ్బర రాజేష్, జయలక్ష్మి, మల్లేశ్వరి, అనంతకుమార్ని అరెస్ట్ చేశారు. ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ ముఠా ఇప్పటివరకు పలువురిని హనీ ట్రాప్ చేసి లక్షల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ మల్లేశ్వరి, రంగమ్మ నాయుడు పథకం ప్రకారం బాగా డబ్బున్న వాళ్లకు వలవేసి ట్రాప్ చేసేవారని తెలిపారు. అనంతరం బెదిరింపులకు పాల్పడి లక్షలాది రూపాయలు వసూలు చేసేవారని పేర్కొన్నారు. నిందితుల వద్ద నుంచి 13 లక్షల నగదు, 2 కత్తులు, అలాగే ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పుకొచ్చారు. అయితే హనీ ట్రాప్ గురైన బాధితులు కేసులు నమోదు చేయడానికి ముందుకు రావడం లేదని, ఎవరైనా ముందుకొస్తే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. కొందరు నాయకులతో నిందితులు ఫోటోలు దిగిన విషయాన్ని మాత్రమే ఆధారంగా చేసుకుని అపోహలు సృష్టించొద్దని కోరారు. దాంట్లో A4 వచ్చేసి రాజేష్ అనే అతను ఈ కత్తి వాడడం జరిగింది. ఆ రాజేష్ అనే అతను రంగమ్మ అని చెప్పేసి, రంగమ్మ అలియా చిన్ని అని, వీళ్ళిద్దరూ లోపలికి ఎంటర్ అయినారు. వీళ్ళు ప్లాన్ ప్రకారమే ఆ డోర్కి లాక్ చేయకుండా పెట్టుకున్నారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ విధంగా న్యూడ్కి వచ్చినారో ఇమ్మీడియట్గా డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిపోయేసి వీడు రాజేష్ అనేటోడు ఆమె భర్తగా యాక్టింగ్ చేసినాడు. ఈ పోయేసి భార్య మాదిరి 4 కొట్టి ఆమెని నువ్వేమి ఇట్లాంటి పనులు చేస్తున్నావు అంతా అని చెప్పేసి, తర్వాత ఈ రంగమ్మ అనేట ఆమె మీడియేటింగ్ చేసింది పెద్ద మనిషి మాదిరి. రే ఇంత అయిపోయిందిరా, దాని సంసారం నాశనం అయిపోతుంది మనకి, నేను మీడియేటింగ్ చేస్తాను, నేను మాట్లాడతాను మధ్యవర్తిగా తీసుకెళ్ళి అతని దగ్గర 4 లక్షల రూపాయలు తెప్పించుకొని 4 లక్షల రూపాయలకి సెటిల్మెంట్ చేసినారు. ఇతను బయటికి రాలేదు. యాక్చువల్గా ఇది జరిగి 4 నెలల క్రితం జరిగింది. ఈ విషయం జరిగి అతనేం చెప్పుకోలేదు ఎవరికి. దాని తర్వాత వాళ్ళ బంధువు ఉమాదేవి అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కొద్దిగా తిరుగుతూ ఉంటే ఆ అమ్మాయిని కూడా ఈ ట్రాప్లో వీళ్ళ గ్రూప్లోనే వాడుకుంటున్నారని ఇతనికి తెలిసింది. ఎందుకంటే ఈ విధంగానే ఫోన్ నెంబర్లు ఇవ్వడం, ఫోన్ చేయించడము, వాడు వచ్చిన తర్వాత ఈ విధంగా చేస్తున్నారని చాలామంది విక్టిమ్స్ కూడా ముందుకు వస్తుంటే కేసులు రిజిస్టర్ చేస్తున్నాము. ఇప్పటి వరకు 20 మంది విక్టిమ్స్ వీళ్ళ ఇంట్రాగేషన్లో చెప్పడం జరిగింది. దాంతో దాదాపుగా క్యాష్ 1 కోటి రూపాయల దాకా, 1,02 లక్షల దాకా మాకు ఇంట్రాగేషన్లో వీళ్ళు కలెక్ట్ చేసినట్టు తెలిసింది. దాంట్లో ఇప్పటి వరకు మేము ప్రజెంట్ అయితే మేము వాళ్ళని అరెస్ట్ చేసే టైంకి 13 లక్షలు రికవరీ చూపిస్తున్నాము. తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ సీజర్స్, వాళ్ళ అసెట్స్ సీజర్స్కి అన్నిటికీ లెటర్స్ పెట్టినాము. తర్వాత కూడా వీళ్ళని పోలీస్ కస్టడీ తీసుకొని మిగతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాము. యాక్చువల్గా ఇది ఏం జరిగిందంటే, ఇది ఒక 8 నెలల నుంచి 9 నెలలకు మన ఏరియాలో జరిగింది. ఈ రంగమ్మ నాయుడు మీద యాక్చువల్గా 20లోనే మన తిరుపతిలో ఒక ఫారెస్ట్ ఎంప్లాయీని ఈ విధంగా హనీ ట్రాప్ చేయడం జరిగింది. అప్పుడు కేసు కూడా రిజిస్టర్ చేసినారు. దీంట్లో ఉన్న ముద్దాయిలు దాంట్లో కూడా ఉన్నారు ఆ కాలంలో ఆ కేసులో. అప్పటి నుంచి స్టార్ట్ చేసినారు. కానీ మనకి ఇక్కడ వెలుగులోకి వచ్చింది, వీళ్ళు స్టార్ట్ చేసింది గత 8-9 నెలల నుంచి స్టార్ట్ చేసినారు మన ఇంట్రాగేషన్లో. ఈ 8-9 నెలల్లో చాలామంది ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేసుకునేది. ఆ ఫోన్ నెంబర్తో అంటే ఒక అమ్మాయి కాదు, వాళ్ళకి ఏమైనా తెలిసిన అమ్మాయితో మళ్ళీ ఫోన్ చేసుకుంటున్నారు. అది రివీల్ అవుతుంది అధికారుల దగ్గర, ఇంకా జరుగుతుంది విచారణ. అది 20లో జరిగింది. అది ఏం లేదు, మా దగ్గర అటువంటి ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు, ఎవరు లేదు. అవి విచారణ చేస్తున్నారు. మీరు ఏవైతే మనకు వచ్చినాయి కూడా మన మీడియాలో కూడా వచ్చినాయి, దానిలో విచారణ చేస్తున్నారు. స్టార్ట్ అయింది, చేస్తూ ఉన్నారు సార్, చేస్తున్నారు. మీరు సారు అందరినీ పెట్టుకొని వాళ్ళ CDRలు తీసుకొని వీళ్ళు ఎంతమంది మన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏ నెంబర్లు ఉన్నాయని సపరేట్గా వేరే ఒక సీనియర్ అధికారిని పెట్టి విచారణ చేస్తున్నారు. అది విచారణ జరుగుతుంది. మీరు పెట్టిన వీడియోలు కానీ మా దగ్గర CDRలు కూడా చెక్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరెవరు కాంటాక్ట్ చేసి ఏది దేంట్లో బాధితులు ఎవరు లేరు, బాధితులు పోలీసు వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇన్ఫర్మేషన్ విక్టిమ్స్ ఎవరు చెప్పకుంటే మనము మెయిన్ ఏంటంటే విక్టిమ్స్ దీంట్లో మెయిన్ కాజ్ ఏంటంటే విక్టిమ్స్ బయటికి చెప్పలేదు, ఒక్కరు కూడా చెప్పలేదు. అంటే పొలిటికల్ పలానా క్యాడర్ అంటే ఏం లేదు, ఆమెకి ఏం లేదు, పొలిటికల్ సంబంధమే లేదు అసలు దాంట్లో అయితే లేదు. నేను ఓపెన్ చెప్తున్నాను. ఉన్నారు చాలాసేపు కొన్ని పార్టీల్లో వాళ్ళు
లీడర్లుగా కూడా వ్యవహరించి మహిళలను కొంతమందిని అందరితో పాటు గొడవలు దిగడం, లీడర్లతో పొలగొట్టి అయిన ఉన్నాయి. అన్నిటి అట్లే మర్డర్ ఎందుకు ఉంటుంది? దానికి సంబంధించిన సెక్షన్స్ 386 ఎక్స్ట్రాక్షన్ అంటే కత్తితో బెదిరించి డబ్బులు తీసుకోవడము, ఇట్లా ఈ విధంగా చీటింగ్ చేయడం. అందుకోసమే 386 ఎక్స్ట్రాక్షన్, కత్తి తీసుకొని అవును కరెక్ట్. సెక్షన్లు అయితే స్ట్రాంగ్ ఉన్నాయి. దీంట్లో యాక్చువల్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే రంగమ్మ నాయుడు ఫస్ట్ మేము లిఫ్ట్ చేయడం జరిగింది A1ని. కొద్దిగా లీగల్ ప్రొసీజర్ ఉంటే ముందే కోర్టుకు ప్రొడ్యూస్ చేసినాము. రిమాండ్ తీసుకున్నారు, జైల్లో కూడా ఉన్నారు. మళ్ళీ పోలీస్ కస్టడీకి వేసినాం ఈరోజు. ఆమెను తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తాం ఈ ఛానల్. దానికోసమే స్టాండర్డ్గా దీనికి ఒక హై లెవెల్ ఆఫీసర్లనే పెట్టినాం ఇన్వెస్టిగేటింగ్. ఏమీ లేదు, ఎవ్వరూ చేయడం లేదు. ఇప్పుడు